హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నా సొల్లు పోకు మాటలు ఆపిదెంగి మ్యాటర్ లో గాని వెళ్లిపోయినట్లయితే శుభమా మన బాలకృష్ణ అన్నయ్యది అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి రోర్ అనేటువంటి ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియో చూసిన తర్వాత జనాలందరికీ ఇంకా గుద్దవలుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నట్టు. అయితే ఇదంతా బాగుందిరా నాయన అనేటువంటి మూమెంట్ లోనే కొంతమంది అయితే మన బాలకృష్ణ అన్నయ్యలో ఏలు పెట్టి వాసన చూస్తున్నారు. అసలు ఆ కొడుకులకి దిమాకు ఏడుందో ఏమో నాకైతే అర్థం కాదు. కానీ మన బాలకృష్ణ అన్నయ్య ఎంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అంటే, తను తెలుగు రాష్ట్రాలలో అత్యంత పెద్ద హీరో అయినా ఎక్కడ ఎదగాలో ఎక్కడ ఒదగాలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. తను పెద్ద హీరో అయినంత మాత్రాన తన ఒక్కని పొట్టనే చూసుకోడు. మిగతా వాళ్ళు అందరూ బాగుండాలి, హీరోలే కాదు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకునే గొప్ప వ్యక్తి అన్నమాట. మన చిరంజీవి తాతయ్య లాగా కాదు, పైకి మంచిగా కనబడేటట్టు విగ్గు పెట్టుకొని వచ్చి స్టేజ్ మీద గప్పాలు కొడతాడు. అలాగే అందరి హీరోలని నేనే సపోర్ట్ చేశాను అన్నట్టు క్రెడిట్ మొత్తం ఆయన మీద దుప్పుకుంటాడనమాట. సరే, ఈడు వరకు ఆపినట్టయితే వీళ్ళిద్దరిలో సమానం ఏజీ ఉన్న మన బాలకృష్ణ అన్నయ్యనే 6 సంవత్సరాలు చిన్న చిరు తాతయ్య కంటే. ఆయన చూసి మన చిరు తాతయ్య బుద్ధి తెచ్చుకోవాలి. సరే ఈడు వరకు ఆపినట్టయితే కొంతమంది అయితే మన బాలకృష్ణ అన్నయ్యని గుద్దవలుగా ట్రోల్స్ చేపిస్తున్నారు. అయితే ఆ ట్రోల్స్ ఎవరు చేపిస్తున్నారు అనేటువంటి దాని గురించి నేను తెలుసుకుంది ఏంది అంటే, మన చిరు తాతయ్యనే తన పేటిఎం ఫ్యాన్స్ తోటి అయితే ట్రోల్స్ అయితే చేపిస్తున్నాడనమాట. ఇట్లనుండ్రా, ఈడు నాకంటే మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు, నా సినిమాలేమో వాల్తేరు వీరయ్య సినిమా నుంచి అన్ని సంకనాకిపోయినాయి, వీడు వయసులో నాకన్నా 6 సంవత్సరాలు చిన్న, వీడు నన్ను మించిపోతున్నాడేంటిరా అని చిర్రు తాతయ్య అయితే తన పేటిఎం ఫ్యాన్స్ కి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక కామెంట్స్ ఏంటో మనం ఒకసారి చదివినట్టయితే, జై లౌడయ్య, ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపన్నా చెయ్యాలి అని కోసిన తాగుబోతు విధవ వాడి సినిమాలు బ్యాన్ చెయ్యాలి అన్నట్టు కామెంట్ చేశారు. అండ్ ఇంకో కామెంట్ చూసుకున్నట్లయితే, ఎక్కడ ఎట్లా మాట్లాడాలో నేర్చుకోరా మెంటల్ బాలయ్య అని ఈ విధంగా అయితే మన చిర్రు తాతయ్య అయితే తన పేటిఎం ఫ్యాన్స్ తోటి అయితే ట్రోల్స్ అయితే చేపిస్తున్నాడు. మనకు తెలిసిందే, మన బాలకృష్ణ గారికి హేటర్స్ ఎవ్వరు లేరు, 0 హేటర్స్ ఉన్నట్టు మనందరికి తెలిసిందే అనమాట. కానీ ఈ విధంగా మన చిర్రు తాతయ్య పేటిఎం కుక్కలతోటి ట్రోల్ చేపియడం ఎవరికి కూడా నచ్చుతలేదు ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుంది వీడియో? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.